కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు ఉదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేనే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా మనమంతా గంతులాడుదాం సిరిముపై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాళ్ళ పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లై కలుపుదామిలా నువ్వు గోల్కొండ హ్యాపీగా ఉంటావా, చార్మినార్ హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. ఈ ఊరు కాపు ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతా ఉన్న మాట రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన చంప. పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? అవకాశం నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. సూపర్ బండి. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పట్టావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. మీరు
మీరెంత కట్నం తీసుకున్నారు? 1000 రూపాయలు. మరి 1000 రూపాయల కట్టంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నాను. మరి 3 ఆరు ఎంత అయింది? 18,000 బొక్క. 300 బొక్క అన్ని 50 సంవత్సరాలు భరేస్తున్నాను అది అడగవా? డెమో అంట. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు.